BJP MP Dharmapuri Arvind directly criticized the Congress and MIM during the Jubilee celebrations, alleging that their rhetoric fosters insecurity among the Hindus. He suggested that the statement equated the Congress with Muslims create phobia, which historically triggered communal violence. Arvind recalled the temple attacks and Kashmir executions in 1980s and 1990s, warning that the similar strategies could marginalize Hindus in Hyderabad. He accused Congress and MIM of deliberately instigating unrest, drawing parallels with Bangladesh situation, stressing the importance of neutrality, and he urged police to act without political bias. He also highlighted the past communal riots in Hyderabad during 1990s, noting that the pace of only returning under China Reddy's leadership. He remarks pumped Congress history as one of the respect communal disturbances. చేసి కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ ఏదో ఇటువంటి స్టేట్మెంట్లు చేసి ఒక హిందువులలో ఒక ఫోబియా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ ఎంఐఎం కాంగ్రెస్ వాళ్ళు కలిసి. ఇటువంటి దాడులు చేసి ఫోబియా క్రియేట్ అయినప్పుడు, ఇన్సెక్యూరిటీ డెవలప్ అయినప్పుడు ఈ కమ్యూనల్ వైలెన్స్లన్నీ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ టెంపుల్ అటాక్స్ ప్రత్యేకంగా పాత బస్తీలో ఈ మధ్య చాలా ఎక్కువ జరగడం జరిగింది. ఇటువంటి హిందువులలో ఒక భయాందోళన సృష్టించి కశ్మీర్ ఎక్సోడస్ ఏదైతే మనము 80లలో 1990 ప్రాంతంలో చూసినామో అటువంటి ఓల్డ్ సిటీ నుంచి హిందువుల్ని తరిమేయాలా అన్న ఒక దురాలోచనతోటి ఒక కాంగ్రెస్ ఎంఐఎం ఒక స్ట్రాటజీ ఇది. ఇలా బంగ్లాదేశ్లో ఏమైతుందో చూస్తూ ఉన్నాం. ఒక స్థాయి దాటిపోయినాక బ్రతకడం కూడా కష్టమైపోతుంది హిందువులకి. పోలీసు వాళ్ళు కూడా నాన్ పొలిటికల్గా న్యూట్రల్గా వ్యవహారం చేస్తే బాగుంటుంది. అక్కడ మళ్ళీ అందరు హిందువులనే నిన్న రాత్రి మళ్ళీ అరెస్ట్ చేసినట్టు సమాచారం వస్తూ ఉంది. ఇది ఈ అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఈ ప్రాంతము 1980s 90sలో కూడా బాగా కమ్యూనల్ టెన్షన్లో ఉన్న ప్రాంతం ఇదని. వీళ్ళది ఎవరైతే సూక్తులు చెప్తున్నాడో హైదరాబాద్ ఎంపీ, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడికి చెప్పుకోవాలి సూక్తులు. వాళ్ళ తమ్ముడికి చెప్పుకొని వీళ్ళది ఎట్లుంటుందంటే 1990లో మీ అందరికీ గుర్తుంటుంది బ్రదర్, భయంకరమైన కమ్యూనల్ రైట్స్ అయ్యి కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియనోడున్నాడు చెప్పు. 1990లో భయంకరమైన కమ్యూనల్ రైట్స్ అయ్యి చెన్నారెడ్డి గారు రాజీనామా చేసే వరకు కంటిన్యూ అయినాయి. ఇది నేను చెప్తలేను, చెన్నారెడ్డి గారు చెప్పిన, మీరు గూగుల్ చేసినా వికీపీడియాలో కూడా దొరుకుతుంది ఆయన స్టేట్మెంట్. ఆయన రాజీనామా చేసిన గంటకే ఒక సుమారు నెల రోజుల నుంచి జరుగుతున్న రైట్స్ ఆగిపోయినాయి.